కొత్తగా పెళ్లి చేసుకోబోయే భార్యాభర్తలు పెళ్ళికి ముందు ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకుంటే పెళ్లి తర్వాత లీగల్‌గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి? ఇప్పుడు చాలా మోడర్న్ లైఫ్ అయిపోయింది. ఫేక్ 498 కేసెస్, ఫాల్స్ అలిగేషన్స్, అన్ని ఫేక్ కథలన్నీ పెరుగుతున్న ఈ టైంలో పెళ్లి కంటే ముందు కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుంటే ఏంటంటే ఈవెన్ హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికి కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, టెన్షన్స్ ఉండవు, ఇష్యూస్ ఉండవు. సో దానికోసం ఏంటంటే ఒక 5 అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే అఫిడవిట్ టు అటైన్ మ్యారేజ్. ఓకే. అఫిడవిట్ టు అటైన్ మ్యారేజ్లో ఏమొస్తుందంటే ప్రతి ఒక్క డీటెయిల్ అందులో అంటే పెళ్ళి ఏంటి, అందులో మీరు ఏ టైం చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క డీటెయిల్ పెట్టుకోవడం. తర్వాత అఫిడవిట్ ఆఫ్ నో డౌరీ, అంటే క్లియర్గా అఫిడవిట్లో అసలు డౌరీ తీసుకోలేదు అనేది రాసుకోవడం. అంటే అది హస్బెండ్కి యూజ్ అవుతుంది, వైఫ్కి యూజ్ అవుతుంది. కట్నం అనేది తీసుకోలేదు, కట్నం అనేది ఇవ్వబడలేదు అని చెప్పేసి. సో అన్నీ కూడా అందులో క్లియర్గా కూడా ఈ అఫిడవిట్లో పెట్టచ్చు. థర్డ్ వన్ వచ్చేసి అఫిడవిట్ ఆఫ్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్. మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎంత ఖర్చు అయింది ఏంటని చెప్పేసి పెళ్లిలో. కొంతమంది ఏంటంటే 5 లక్షలు అయితే 50 లక్షలు అయిందని చెప్పేసి పెళ్లి తర్వాత రకరకాలుగా వేసి ఇంత ఖర్చు అయింది, నాకు ఇంత వాపస్ కావాలని చెప్పి ఫేక్ పెట్టడం ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో అఫిడవిట్ ఆఫ్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ క్లియర్గా రాసుకోవాలి. అది ఇద్దరికి పనికి వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ ఫోర్త్ వచ్చేసి ప్రీ నప్టియల్ అగ్రిమెంట్. ప్రీ నప్టియల్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఒకవేళ కనుక రేపు ఫ్యూచర్లో విడిపోతే ఏదైనా ఫినాన్సెస్ ఉంటే అంటే మనీ వైజ్గా ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అవన్నీ డీటెయిల్గా రాసుకోవడం. కానీ ఈ ప్రీ నప్టియల్ అగ్రిమెంట్ ఏంటంటే లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. అంటే అది తీసుకెళ్ళి ఏ కోర్టులో వేయడానికి ఉండదు, ఆ కోర్టులో వేసినా అది పనికిరాదనమాట. బట్ అది ఏంటంటే ఒక ఎవిడెన్స్ లాగా సర్వ్ చేస్తుంది. ఏంటంటే ఇంత రాసుకున్నారు చెప్పేసి ఒక ఎవిడెన్స్ లాగా ఉంటుంది. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి అఫిడవిట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫినాన్షియల్ స్టేటస్. హెల్త్ అండ్ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటంటే పెళ్ళికి ముందే హెల్త్కి సంబంధించిన ఏమున్నా కూడా దాంట్లో క్లియర్ రాసుకోవడం. ఫినాన్సెస్ కంటే ప్రాపర్టీస్, సంపాదన అన్నిటి గురించి కూడా అందులో స్టేటస్ ఎంత ఉంది పెళ్లి టైంకి అనేది క్లియర్ రాసుకోవడం. దీనివల్ల ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి క్లియర్గా ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది. సో ఇప్పుడు ఈ కేసెస్ ఈ 498లు ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి హస్బెండ్స్కి, అండ్ ఒకవేళ కనుక హస్బెండ్ నుంచి కూడా వైఫ్కి ఏమైనా టార్చర్ ఉంటే కూడా ఈ ఇదైతే క్లియర్గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి క్లియర్గా రాసుకుంటారు కాబట్టి రేపు పొద్దున ఏ ప్రాబ్లం ఉండదు. ఎవిడెన్స్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఈ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఏం చేయకుండా చాలా మటుకు మీరు కాపాడుకున్నట్టు అవుతుంది. సో ఈ అఫిడవిట్స్ అన్నీ కూడా ఇద్దరు సైన్ చేయాలి. వైఫ్ అండ్ హస్బెండ్ సిగ్నేచర్ చేసేసి ఒక ఇద్దరు విట్నెస్లో సంతకం చేయించి వీళ్ళైతే నోటరైజ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఏంటంటే దానికి వాల్యూ ఉంటుంది. కోర్టులో కూడా అది ఎన్ఫోర్సబుల్, అంటే కోర్టులో వేసుకోవచ్చు మనం అది. సో ఈ అఫిడవిట్స్ చేసుకుంటే ఏంటంటే ఫ్యూచర్ మ్యారేజ్ లిటిగేషన్స్ ఏవి ఉన్నా, ఇష్యూస్ ఉన్నా కూడా ఏ టెన్షన్ ఉండదు. వైఫ్ అండ్ హస్బెండ్ టెన్షన్ ఉండదు, వాళ్ళ రిలేటివ్స్ కంటే వాళ్ళ ఇన్లాస్కి టెన్షన్ ఉండదు, ఈవెన్ కోర్ట్ కూడా టెన్షన్ ఉండదు అనమాట. ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ అండ్ ఫెయిర్. ఓకే, థ్యాంక్ యూ మేడం.